పక్షులు చూడండి, టైం ఇప్పుడు అరౌండ్ 10 అవుతుంది. నేను వాకింగ్ చేసే పార్క్లో వాటర్ పెడతారు ఒక్కోసారి. పక్షుల వాటర్లో సీరియస్లీ ఈ ఎండకి ఈ పక్షులు కానీ జంతువులు కానీ అల్లలాడిపోతున్నాయండి నీళ్ళు లేక. సో దయచేసి మీ ఇంటి బయట ఒక చిన్న కుండ లాంటిది, దట్ మీన్స్ ప్లేట్ లాంటిది, నీళ్ళు కొంచెం ఉండేటట్టు, మహా అయితే ఎంత అండి, ఒక 1/2 లీటర్ ఉంటాయి అంతే, లేదా 1 లీటర్ అన్నీ ఉండేటట్టు ఖచ్చితంగా వాటర్ అయితే పెట్టండి. ఇక అపార్ట్మెంట్లో అంటే బయట పెట్టకండి, ఎందుకంటే మ్యాక్సిమం పావురాలు వచ్చేస్తున్నాయి. అవి చాలా డేంజర్ అసలు. అవి మరి మాత్రం పక్షులు కదా అని చెప్పేసి అనకండి, వాటికి దొరుకుతూనే ఉంటాయి. బట్ ఈ చిన్న చిన్న బర్డ్స్ని చూశారు పాపం, వీటికి నీళ్ళు అసలు ఎక్కడ దొరుకుతాయి ఏంటి. ఈ పార్క్ నియర్ బైనే ఉంటుంది ఆఫీస్, ఇది కూడా. రైట్, వెళ్ళిపోయినాయి చక్కగా కోయిళ్ళు, ఈ పక్షులు. అవి మళ్ళీ వచ్చింది, బాగుంటుంది. మేము కానీ చిన్నప్పుడు ఊరంతా తిరిగేసి సాగర్ నుంచి మా మంచినీటి చెరువుకి నీళ్ళు వచ్చేవి కాలువలు. ఇక అందులో పెడి కింద మీద ఈతరాదు ఏమి రాదు, ఎంత నడుము లోతులో నీళ్ళు ఉంటాయి. ఇంకా అడికెళ్ళి తెగ ఈత కొట్టినట్టు బిల్డప్ ఇచ్చాను. మళ్ళీ మా నాన్న తాట తీస్తాడు, సో జాగ్రత్తగా బట్టని ఒడ్డుని పెట్టేసి దిగేది. పిల్లలవి కాబట్టి ఇబ్బంది ఉండేది కదా, ఎవరు రారు కాబట్టి. ఇంకా ఆ పక్షి అలా నీళ్ళల్లో ఆ రకంగా ఎంజాయ్ చేస్తుంటే ఎందుకో నన్ను నేను చూసుకున్న ఫీలింగ్ అనమాట. ఈ ఎండలకి ఆ నీళ్ళతో ఉండే ఇది చాలా బాగుంటుంది. సరే, చాలు, ఈ 2 minutes సరిపోతుంది. థ్యాంక్ యూ. అండ్ వాటర్ మాత్రం దయచేసి బయట మాత్రం పెట్టండి. మీరు గింజలు పెట్టకపోయిన ఇబ్బందులు, వాటర్ మాత్రం పెట్టండి. ఏడో చోట ఫుడ్ దొరికిద్ది, వాటికి వాటర్ దొరకదు, అది సమస్య పాపం.